నిన్న మనం చూసాం. నేను ఆశ్చర్యపోయా. ఎవరో ఒక వ్యక్తి, అంటే మా DCMSలో ఈ యేసుదాస్ అనే వ్యక్తి, అతని మీద శనగల కొనుగోలు గత 4 నెలల క్రితం కొనుగోలులో ఆ కేంద్రాల్లో అతను లంచాలు తీసుకున్నారని రైతులు కంప్లైంట్లు ఇస్తే 3 నెలల నుంచి అతన్ని శాలరీ ఇవ్వకుండా పక్కన పెట్టి అతని మీద ఒక ఎంక్వైరీ కమిటీ అనేది నేను వేయటం జరిగింది. ఆ ఎంక్వైరీలో ఆ నిజాలు తెలిసిన తర్వాత అతని శాలరీ ఇద్దామని మా యొక్క శాఖ అధికారులు నిర్ణయించిన మీదట పక్కన పెట్టడం జరిగింది. అలాగే ఏదైతే అవినీతి చేసిన ఈ వ్యక్తి వచ్చి కలెక్టర్ గారికి ఎవరో కొంతమంది మీరు కలెక్టర్గా పెడితే లెటర్ పెడితే నీకు ఉద్యోగం వచ్చిందని చెబితే గ్రీవెన్స్లో పెట్టాడు. అతన్ని కొంతమంది స్వార్థపరులు అతనికి ప్రలోభాలు పెట్టి రకరకాల ఆశలు కల్పించి అతన్ని ఆ యొక్క మీడియా ముందుకు తీసుకెళ్ళి నా మీద ఆరోపణలు చేయటం జరిగింది. మీ అందరికీ నేను చెబుతున్నాను, నేను వచ్చిన తర్వాత DCMS అనేది నా సొంత తల్లిలాగా, నా సంస్థలాగా గత సంవత్సర కాలం నుంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చాను. అంతకుముందు DCMS సుమారుగా టర్నోవరు 70 కోట్లు మించి లేదు. నేను వచ్చిన తర్వాత ఈ టర్నోవర్ని 100 కోట్లకు తీసుకెళ్ళా. నేను వచ్చిన తర్వాత రైతులు శ్రేయస్సు కోసం, వారికి ఎరువులు సకాలంలో అందించడం కోసం అదనంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 10 నుంచి 12 బ్రాంచులు పెట్టాం. అంటే ఇంకో 2 బ్రాంచులు ఓపెన్ కావాలి. అలాగే ఈ యొక్క ఎరువులు పారదర్శకంగా ప్రతి రైతుకి MRP ధరలకే అందే విధంగా నేను కృషి చేస్తా ఉన్నా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను చెప్పలా, ఇక్కడికి వచ్చిన రైతులు చెబుతున్నారు. గత ఖరీఫ్ రబీ సీజన్లో ఎవరు యూరియా కావాలన్నా, DAP కావాలన్నా, ఇంకా ఏ ఎరువులు కావాలన్నా వాళ్ళకి నా పరిధి మించి అవసరమైతే జిల్లా అధికారులతో మాట్లాడి PACలకి వీళ్ళందరికీ కూడా ఇప్పించిన ఇది నాకు ఉన్నది. అలాగే గతంలో ఎప్పుడు DCMSలో అసలు ఇలాంటి పరిస్థితులు వచ్చినాయో లేదో నాకు తెలియదు, కానీ నేను వచ్చిన తర్వాత ఈ అభివృద్ధిని ముందుకు తీసుకొని వెళ్తూ గతంలో వైసీపీ పరిపాలనలో 18 కోట్లు DCMSకి బకాయిలు రావాల్సి ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, సివిల్ సప్లైస్ మంత్రి వర్యులు నాదెండ్ల మనోహర్ గారు, వీరందరి దగ్గరికి వెళ్ళి ఈ 18 కోట్ల చిల్లర బకాయిల్లో 11 కోట్లు నేను తీసుకురాగలిగా. ఈ బకాయిలు గత 6-7 సంవత్సరాల నుంచి రావట్లా. ఏ రోజు DCMSకి ఆదాయం లేదు. నేను వచ్చిన తర్వాత ఆ బకాయిలు కూడా వసూలు చేసి ఏవైతే మా DCMS ఆస్తులు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా, పల్నాడు జిల్లా అవ్వచ్చు, గుంటూరు జిల్లా అవ్వచ్చు, బాపట్ల జిల్లా అవ్వచ్చు, ఏవైతే నిరుపయోగంగా పడి ఉన్నాయో వాటినన్నింటిలో కూడా మౌలిక సదుపాయాలు కల్పించి, అలాగే రెంట్లు, పర్మనెంట్ రెంట్లు వచ్చే విధంగా నరసరావుపేటలో 4.5 కోట్ల రూపాయలతో ఈ గోడౌన్ ఒకటి, షాపింగ్ కాంప్లెక్స్ ఒకటి కట్టి 6 నెలల క్రితం అక్కడ MP గారు, లావు కృష్ణదేవరాయలు గారు, శాసనసభ్యులు అందరి చేతుల మీద ప్రారంభించి వాటి ద్వారా సంస్థకి సుమారుగా 2 లక్షల రూపాయలు నెలకు వచ్చేటట్లుగా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గుంటూరు ఏటుకూరు రోడ్లో నిరుపయోగంగా పడి ఉన్నటువంటి ఖాళీ స్థలంలో కూడా చంద్రన్న రైతు కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయటకు గాను అక్కడ కూడా ప్రణాళికలు నేను తయారు చేయటం జరిగింది. గత మా జనరల్ బాడీలో కూడా నేను దాని మీద ఆమోదం తీసుకున్నాను. అయితే పూర్వము ఈ DCMSకి జీతాలు ఇచ్చే పరిస్థితులు లేవు. ఈ జీతాలు ఇచ్చే పరిస్థితులు లేక ఈ DCMS ఆస్తులు ఏవైతే ఉన్నాయో
వాటిని అమ్ముకొని జీతాలు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి పరిస్థితి మా కుటుంబ సభ్యులు ఈ యొక్క ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఎంప్లాయీస్ అందరినీ నా కుటుంబ సభ్యులుగా భావిస్తూ వాళ్ళకి ఎక్కడ కూడా భవిష్యత్తులో జీతాలు రావని భయం లేకుండా వాళ్ళకి రక్షణ కోసం భద్రత కోసం నెలకి 15 లక్షల రూపాయలు ఫిక్స్డ్ అసెట్లుగా మీద మనకి ఆదాయం వస్తే భవిష్యత్తులో ఆదాయం ఉన్నా లేకపోయినా వాళ్ళు హ్యాపీగా ఈ జీతాలు వాళ్ళకి వస్తాయని దూరాలోచనలతో నేను గత సంవత్సరం నుంచి ఇవన్నీ చేస్తూ ఉన్నా. మన రాష్ట్రంలో చూసుకుంటే నేను రాష్ట్ర DCMS చైర్మన్లకి అధ్యక్షుడిగా ఉన్నా. కొన్ని DCMSలు అసలు పనిచేయట్లా, కొన్ని DCMSలు లాసుల్లో ఉన్నాయి. ఇలాంటి వాటిల్లో ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా DCMSని ప్రథమ స్థానంలో నిలబెట్టిన ఘనత నాది. అలాగే నా యొక్క ఈ DCMSలో ఎవరైతే నా సోదరులు ఉన్నారో, ఎవరైతే ఎంప్లాయీస్గా ఉన్నారో వారిని అందరినీ కూడా నా కుటుంబ సభ్యులుగా చూసుకుంటున్నాను. మీకు ఈ సందర్భంగా ఇంకొక విషయం చెప్పాలి. నేను వచ్చిన తర్వాత ఏదైతే ఈ బ్రాంచుల్లో సడన్గా ఆడిట్లు నిర్వహించి సుమారుగా ఒక 15 మందిని నేను రెడ్ హ్యాండెడ్గా అక్రమాలు చేసిన వారిని పట్టుకోవడం జరిగింది. పిడుగురాల బ్రాంచి యూసుఫ్ సుమారుగా 25 లక్షలు అవకతవకలకు పాల్పడ్డాడు. అలాగే నారాయణ మాచర్ల బ్రాంచి 10 లక్షల రూపాయలు అవకతవకలకు పాల్పడ్డాడు. అలాగే ఈ నెమలపూర్ బ్రాంచి, అలాగే సత్తినపల్లి బ్రాంచి కె అనిల్ కుమార్, అతను 2 బ్రాంచుల మీద కలిపి 5 లక్షల రూపాయలు అతను అవకతవకలకు పాల్పడ్డాడు. సుమారుగా 15 మంది ఈ యొక్క పల్నాడు జిల్లాలోనే 50 లక్షల అవకతవకలకు పాల్పడితే నేను వారిని నయానో భయానో చెప్పి రిక్వెస్ట్ చేసుకోనో లేకపోతే ఏదైనా చెప్పి ఆ అమౌంట్లు మొత్తం వారం రోజుల్లో రీపేమెంట్ చేయించా. వాళ్ళతో చేయించి వారి మీద శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకొని ఒక 3 సస్పెండ్ చేశా. మిగిలిన వాళ్ళ మీద కూడా త్వరలో శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటాం. ఇవన్నీ ఆ పల్నాడు గౌరవ ఎంపీ గారైనటువంటి లావు కృష్ణదేవరాయలు గారి దృష్టిలో పెడితే వారు ఏమన్నారంటే తప్పు చేసిన ఎవరి మీదైనా చర్య తీసుకోమని వారు చెప్పారు. వెంటనే ఆ 15 మందిలో 3 సస్పెండ్ చేశారు. ఇప్పుడు మాకు ఈ కన్సాల్టెడ్ పే మీద 54 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. డైలీ వేస్ మీద 79 మంది ఉన్నారు. దీనిలో పర్మనెంట్ ఎంప్లాయీ ఎవ్వరూ లేరు. ఒక్క ఓఎం శ్రీనివాస్ గారు ఉన్నారు. వారు కూడా రిటైర్మెంటు అయ్యే పరిస్థితుల్లోకి వచ్చారు. ఇక్కడ వీళ్ళు చేసిన ఆరోపణలు ఏంటంటే ఉద్యోగాలకి నేను లంచాలు తీసుకుంటున్నాను అనేది ఈ దాస్ ఎవరైతే జేసుదాస్ చెప్పాడో ఆ జేసుదాస్ చెప్పిన సబ్జెక్ట్ మీద మనం మాట్లాడుకుందాం. అతను చెప్పిన దానికి నేను వివరణ ఇస్తూ ఏంటంటే ఇక్కడ వాళ్ళ జీతం అనేది డైలీ 650 రూపాయలు, నెలకి సుమారుగా 15,000 నుంచి 16,000 వస్తాయి. దానికి 5 లక్షలు వాళ్ళు ఇవ్వటం అనేది హాస్యాస్పదం. అలాగే నేను వచ్చిన తర్వాత సుమారుగా 30 మంది పైన నేను ఎంప్లాయీస్ని పెట్టా. అది ఎవరి ద్వారా పెట్టాను చూడండి. బోర్ల రామాంజనేయులు గారు చెప్పిన వాళ్ళనే 5 మందిని పెట్టా. అలాగే ఏ నియోజకవర్గంలో ఆ శాసనసభ్యులు దులిపల్లి నరేంద్ర గారు అవ్వచ్చు, తెనాలి శ్రావణ్ కుమార్ గారు అవ్వచ్చు, నాకు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 నియోజకవర్గాలు నా పరిధిలో వస్తాయి. ఆ శాసనసభ్యులు అవ్వచ్చు, లేకపోతే గౌరవ పల్నాడు ఎంపీ గారు లావు కృష్ణదేవరాయలు కూడా వారు కూడా ఒక 5 మందిని పెట్టించారు. అలాగే పెమ్మసాని గారు పెట్టించారు. నేను ఎవరిని కూడా నా సొంతంగా నేను పెట్టలా. కొంతమంది ఎవరైతే నేను ఇందాక అవినీతి చేశారు వాళ్ళని నేను పక్కన పెట్టాను, వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నానని చెబుతున్నానో వారు నా మీద బురద జల్లే కార్యక్రమం పెట్టుకొని ఓర్వలేక వారికి కొంతమంది రాజకీయంగా అవ్వచ్చు, లేకపోతే ఈ సంస్థలో పనిచేసి
రిటైర్మెంట్ అయ్యి ఇంటి దగ్గర ఖాళీ కూర్చోలేక అవ్వచ్చు, కొంతమంది సపోర్టుతో నా మీద నా పరువుని తీయటం కోసం, నా ఇమేజ్ని రాజకీయంగా దెబ్బతీయటం కోసం వీరిని అడ్డం పెట్టుకొని, దానికి ఉదాహరణ నిన్న మీకు చెప్పా, ఈ దాసు క్లియర్గా చెప్పాడు, నన్ను ప్రలోభ పెట్టారు, నన్ను రకరకాలుగా ఆశలు చూపించారు, అందువల్లే నేను ఈ మీడియా దగ్గరికి వాళ్ళు వచ్చి నా దగ్గర బయట తీసుకున్నారు, వాయిస్ తీసుకుంటే నేను తప్పుగా ప్రచారం చేశాను అని అతను క్లియర్గా చెప్పాడు. మీ అందరూ కూడా ఇది గమనించాలి. నేను ఒకటే చెబుతా ఉన్నా, నాకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు నాకు ఈ యొక్క చైర్మన్గా DCMSకి సేవ చేయమని అవకాశం కల్పించారు. నేను వారు ఆదర్శాలకి, అలాగే వారి సందేశాలకి, అలాగే కూటమి ప్రభుత్వానికి ఎక్కడ కూడా మచ్చ తెచ్చే విధంగా నేను చెయ్యలేదు. ఈ సంవత్సర కాలంగా ఈ DCMS అభివృద్ధే దీనికి సాక్ష్యం. నేనుగా చెప్పేది ఈ పేపర్లో చెబుతాయి. ఇంకోటి కూడా చెబుతున్నా, సుమారుగా గతంలో ఏమో నాకు తెలియదు కానీ అప్పుడు పెద్దగా లాభాలు రాలేదు, కానీ నేను వచ్చిన ఈ సంవత్సరంలో సివిల్ సప్లైస్ ద్వారా ధాన్యం కొనుగోలు మీద సుమారు 8.5 కోట్లు మా కమిషను, నేను వచ్చిన తర్వాత 8.5 కోట్లు కమిషన్ వచ్చింది. దానికి జీతాలు ఎంతయ్యా అంటే ఇప్పటివరకు పే చేసింది 2.5 కోట్లు. అంటే మొన్నెవరో ఇంకొక ఎంప్లాయీ, పన్ను ఎంప్లాయీ ఈ ధాన్యం కొనుగోలు మీద ఏదో జీతాలని ఏదో నెగిటివ్గా ప్రచారం చేశారు. ఒకటే చెబుతున్నా, 8.5 కోట్లు దానిలో కమిషన్ వస్తే సుమారు 2.5-3 కోట్లు జీతాలు అయితే మిగిలిందంతా కంపెనీకి DCMSకి ఆదాయం చేకూర్చిన ఘనత నాది చైర్మన్గా. అలాగే అపరాలు, శనగలు అవ్వచ్చు, కందులు అవ్వచ్చు, పెసలు అవ్వచ్చు, వీటి మీద కమిషను సుమారుగా 2 కోట్ల చిల్లర వచ్చింది. మొత్తం ఈ సంవత్సరం DCMSకి ఈ యొక్క కొనుగోలు ద్వారా ప్రొక్యూర్మెంట్ ఏజెంట్గా ఉన్నందుకు మాకు 10.5 కోట్లు కమిషన్ వచ్చింది ఈ సంవత్సరం. అయితే ఈ కమిషన్ అంతా గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంది. కాకపోతే నేను పాత బకాయిలన్నీ వసూలు చేసి మా యొక్క సంస్థ అభివృద్ధికి పాటుపడుతూ నేను కృషి చేస్తూ ఉన్నాను. ఇంకోటి కూడా తెలియజేస్తూ ఉన్నా, నా మీద వ్యక్తిగతంగా కోపం ఉంటే అవసరమైతే వచ్చి నన్ను పర్సనల్గా దూషించండి, లేకపోతే ఇంకోటి మీకు కోపం తీరాలి అంటే మీ ఇష్టం. నేను ఎందుకంటే ప్రజాసేవకు సిద్ధంగా ఉన్నా, నా దగ్గరికి ఎవరు ఏ పని కావాలని వచ్చినా నేను వాటికి చేయటానికి సర్వదా 24 గంటలు కూడా నేను సిద్ధంగా ఉండి, రోజు నా దగ్గరికి ఒక 20 మంది రైతులు కానీ లేకపోతే వ్యక్తిగతంగా పనులకు కానీ నా దగ్గరికి వస్తే నేను సత్వరమే వాళ్ళకి సేవ చేస్తా ఉన్నా. అంటే మాకు మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు గత 15 సంవత్సరాల నుంచి నేను తెలుగుదేశంలో నేను పనిచేస్తుంటే క్రమశిక్షణతో, నా మీద బాధ్యతతో, అంటే నా మీద నమ్మకంతో బాధ్యత కలిగినటువంటి గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలు నాకు అప్పచెప్పడం జరిగింది. ఎప్పుడు ప్రతిపక్షంలో 2019-20 టైం నుంచి మొన్న గెలిపించే టైం వరకు 1 కాదు 2 నియోజకవర్గాలకు అబ్జర్వర్గా ఉన్నా. కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళ మీద పోరాటాలు చేసి పార్టీని అక్కడ 2 ఎమ్మెల్యేలని మంచి మెజార్టీతో గెలిపించొచ్చా. దానికి గాను మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను మెచ్చుకొని, నువ్వు రైతులకు సేవ చేయని నాకు ఈ బాధ్యత అప్పచెబితే, నేను ఇక్కడ రైతులకు సేవ చేస్తుంటే కొంతమంది చూడలేక, ఓర్వలేక, రాజకీయంగా అవ్వచ్చు, వ్యక్తిగతంగా అవ్వచ్చు, నా మీద ఇలా దిగటం అనేది చాలా హేయమైన చర్య. నేను దీని మీద కూడా ఎవరైతే దీని వెనకాల కుట్ర వెనకాల ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నేను ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేస్తాను. అలాగే ఇంకోటి కూడా చెబుతా ఉన్నా, మొన్న ఈ మధ్య పత్తిపాడు ఎమ్మెల్యే గారు బోర్ల రామాంజనేయులు గారు మా గోరంట్లో నీళ్లు సమస్య వస్తే దాని మీద నేను వారి దగ్గరికి వెళ్ళి అడిగాను. వారు కూడా స్పందించి ఆ అధికారులతో మాట్లాడారు. అలాగే ఇంకొకటి మట్టి సమస్య ఏదో ఉందని అంటే దాని మీద మాట్లాడాను. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే
ఎమ్మెల్యే గారిని ఆ 2 అడిగారు, అందుకని ఇవన్నీ ప్రచారాలు వస్తున్నాయి మీ మీద అని చెప్పి చెబుతా ఉన్నారు. నేను ఒకటే చెబుతా ఉన్నా, నేను ఎవరిని ఈ సందర్భంగా బ్లేమ్ చేయట్లేదు. నేను పార్టీ అధినాయకత్వానికి కట్టుబడి ఉంటా. మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఏమి ఆదేశిస్తే అది శిరసా వహిస్తూ నేను ఎప్పుడూ దానికి కట్టుబడి ఉండే వ్యక్తిని. ఇంకోటి కూడా చెబుతా ఉన్నా, గౌరవ కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎప్పుడు చెబుతూ ఉంటారు, ఆయన మాటలో నా యొక్క చెవుల్లో మారుమోగుతూ ఉంటాయి. మనము నీతి నిజాయితీలతో రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు సేవ చేస్తూ ఉండాలి, అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తూ ఉండాలని వారు ఎప్పుడు నాకు చెబుతూ ఉంటారు. అలాగే నాయకులకి ఎవరికైనా ఆయన చెప్పేది ఇదే. ఆయన చెప్పిన మాటల ప్రకారం నేను గత సంవత్సర కాలంలో మీరు ఎక్కడ ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఏ రైతును అడిగినా మీకు యూరియా అందుతుందా, మీకు డిఏపి అందుతుందా అంటే ఇప్పటి వరకు మేము అందిస్తూ ఉన్నాం. ఇంకోటి యాప్ పెట్టారు, ఆ యాప్ ద్వారా కూడా ఎవరికి ఎన్ని అందాలో అన్ని సక్రమంగా అందిస్తూ ఉన్నాం. మీకు ఒకటే చెబుతా ఉన్నా, మా యొక్క DCMSలో ఇప్పుడు నేను ఇందాక చెప్పిన కొంతమంది సుమారుగా ఒక 15 మంది అవినీతి చేస్తే వాళ్ళ పేర్లు కూడా చెప్పా. వాళ్ళని అలాగే ఈ 15 మందిని నేను శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నాను. వాళ్ళకి నచ్చకపోవచ్చు, నేను లేదా ఇంకొంతమందికి నచ్చకపోవచ్చు. మంచి చేసేటప్పుడు ఎప్పుడైనా కొంతమందికి నచ్చకపోవచ్చు. ఎప్పుడైనా కాయలున్న చెట్టుకే రాళ్ళు పడతా ఉంటాయి. అలాగే నేను పాజిటివ్గా నిన్న మా దాసు చెప్పిన విషయాన్ని ఆవేశంలో వెళ్ళి ఎవరో చెప్పిన మాటలని చెప్పిన విషయాన్ని కూడా అతన్ని కూడా తప్పుపట్టడం లేదు. కాకపోతే ఆవేశంలో తండ్రి లాంటి నా మీద మీకు నేను వచ్చిన తర్వాత జీతాలు పెంచా. గతంలో ఎవరు ఎప్పుడు 2000 రూపాయలు ఒక్కసారిగా పెంచలా ఎంప్లాయీస్కి. నేను వచ్చిన తర్వాత మీకు జీతాలు పెంచా. నేను మీకు ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళకు కూడా ఇంకా భవిష్యత్తులో జీతాలు పెంచుతానని చెబుతున్నా. నాకు చేతనైతే ఎవరైతే కష్టపడి పనిచేస్తూ ఉంటారో వాళ్ళని వెళ్ళే లోపల వాళ్ళని పర్మనెంట్ కూడా చేయడానికి అవకాశం ఉంటే చేస్తానని చెబుతున్నా. అందరినీ నా కుటుంబ సభ్యులాగా చూసుకుంటున్నాను. మీరు ఎవరు ఇలా అపవాదులు వేయటం అనేది నాకు కొంచెం మానసికంగా బాధ కలిగిస్తూ ఉన్నది. అయినా నేను ఇందాక చెప్పాను, పాజిటివ్గా తీసుకుంటా. చంద్రబాబు గారు నాకు అప్పచెప్పినటువంటి బాధ్యత ఏదైతే DCMS చైర్మన్గా నాకు బాధ్యతలు అప్పచెప్పారో దాన్ని నా యొక్క టైం ఉన్నంత వరకు కూడా 10x స్పీడ్తో అభివృద్ధి పదంగా ముందుకు తీసుకువెళ్ళి రైతుల సంక్షేమం కోసమే నేను పనిచేస్తానని, అలాగే మా DCMSని ఈ యొక్క ఫండ్స్ రూపంలో కూడా స్థిరమైనటువంటి నికర ఆదాయం ప్రతి నెల వచ్చేటట్లుగా నేను ఏదైతే అనుకున్నానో దాన్ని ఆచరణ యోగ్యంగా తీసుకువెళ్తున్నానని మీ అందరికీ పత్రికాముఖంగా, అలాగే ఎవరైతే నా శత్రువులు ఉన్నారో వాళ్ళకు కూడా, అంటే ఎవరైతే వాళ్ళు అనుకున్నారు నాకైతే ఎవరు శత్రువులు కాదు, నేను అందరిని ప్రేమగానే చూస్తాను. లేదా నేను ప్రేమగా చూడకపోతే ఇవాళ నా కోసం ఇంతమంది ఆత్మీయంగా పార్టీలకి సంబంధం లేకుండా కూటమి నాయకులు అందరూ, రైతులు, మా ఎంప్లాయీస్ అందరూ వచ్చి నిలబడ్డారు. వారికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మీడియా సోదరులకు కూడా నేను విన్నపాలు తెలియజేసుకుంటూ, నమస్కారాలు తెలియజేసుకుంటూ, కాకపోతే ఏ విషయమైనా వేసేటప్పుడు ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. దానిలో నీతి ఎంత ఉంది, నిజాయితీ ఎంత ఉంది తెలుసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.